ప్రైజ్ ద లార్డ్. సత్యవంతుడు అయిన దేవునికి మన స్తుతులతో ఆరాధించటం ఎంత గొప్ప ఆధిక్యతో ఎప్పుడైనా గమనించావా? పాపం చేత, అపవిత్రత చేత చచ్చి ఉన్న మనలను ప్రభు తన కృప ద్వారా తన వెలుగులో మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా మనకు అధికారం ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనకు ఏమాత్రం ఆ పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేకపోయినా మనల్ని అర్హునిగా చేసి ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా మనల్ని అంగీకరించిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం? కల్వరి శిలువలో మనం పడవలసిన ప్రతి బాధ, వేదన, ఇబ్బంది అన్నింటినీ ప్రభు భరించి, నీవు భరించాల్సిన వాటిని ఆయన భరించాడు. నీవు అనుభవించాల్సిన వాటిని, నీవు నష్టపోవలసిన వాటిని, నీవు శ్రమపడవలసిన వాటిని ఆయన పడ్డాడు. ఆయన నష్టాన్ని తీసుకున్నాడు, నీకు లాభాన్ని ఇచ్చాడు. ఆయన దరిద్రతను అనుభవించాడు, నిన్ను ధనవంతునిగా చేశాడు. ఆయన కోసం సాధనంగా నిన్ను వాడుకుంటున్నాడు. అలాంటి ప్రభువుకి నువ్వు ఏమి ఇవ్వగలవు? ఆయన్ని ఆరాధించడం తప్ప. కనుక ఆయన్ని ఎన్నడూ నీవు మరవకుండా, విడిచిపెట్టకుండా ఆయన నామానికి మహిమకరంగా జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.